ఆసియా కప్ టోర్నీలో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్ తర్వాత టీమిండియా ప్లేయర్స్ పాక్ ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాక్ ప్లేయర్స్ ఇప్పుడు రగిలిపోతున్నారు. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ను విధుల నుంచి తప్పించాలంటూ, లేకపోతే ఆసియా కప్ టోర్నీని బాయ్కాట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది పాక్ టీం. పాకిస్తాన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఐసీసీ లేదు. పాకిస్తాన్ డిమాండ్లను తిరస్కరించే ఆలోచనలో ఉంది. ఈ వివాదంలో పైక్రాఫ్ట్ కు ఎలాంటి రోలు లేదంటుంది ఐసీసీ. ఒక్కరి రిక్వెస్ట్ కోసం మ్యాచ్ రెఫరీపై వేటు వేయడం సరికాదు అంటూ కూడా ఐసీసీ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, క్రికెట్ మ్యాచ్ అనంతరం ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇరు టీమ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది చాలా కామన్గా వస్తుంది. మనందరం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ అనంతరం ఇరు జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. దీనికి కారణం ఏంటి అంటే, భారత జట్టు పహల్గాం దాడికి నిరసనగా పహల్గాం దాడి బాధితులకు తమ సానుభూతిని తెలియజేస్తూ, తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇవ్వకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్ కూడా దీనికి మద్దతుగా ఉన్నారు. పూర్తిగా జట్టంతా కలిసి డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని అక్కడి రిఫరీ వాళ్ళకు చెప్పారు. పాకిస్తాన్ కెప్టెన్కి కూడా, సల్మాన్ అలీకి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఇంత గందరగోళం అవుతోంది అనే అంశం వచ్చినప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఈ విషయంలో పెద్ద అభ్యంతరం వ్యక్తం అవుతుంది. మాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎలా ఉంటారు, ఇది మాకు అవమానంగా భావిస్తున్నాం. ఒకవేళ కనుక ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే, ఆ రిఫరీని కనుక మీరు తప్పించకపోతే, ఆండీ పైక్రాఫ్ట్ ఆయన్ని కనుక తప్పించకపోతే మేము ఖచ్చితంగా ఈ సిరీస్ని బాయ్కాట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికి నష్టం ఇక్కడ? ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. అసలు మొట్టమొదటిది, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం చాలామంది భారతీయులకు ఇష్టం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భారతదేశంలో సృష్టించినటువంటి నరమేధానికి భారత ఆటగాళ్లు తమ సంఘీభావాన్ని తెలియజేయడం తప్ప, అందులోనూ సరే పాకిస్తాన్ ఆటగాళ్లకు సంబంధం లేదా అంటే, పాకిస్తాన్ ఆటగాళ్లలో సైతం చాలామంది రకరకాల పిచ్చి పిచ్చి పోస్టులు చేసి భారతదేశాన్ని అవమానించిన సందర్భాలు లేకపోలేదు. భారతీయులను అవమానించిన సందర్భాలు, భారతీయుల గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు లేకపోలేదు. స్పోర్ట్స్మెన్షిప్ కదా అని చెప్పేసి అక్కడ రాజకీయాలను మేము పట్టించుకోం, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలకి మాకు సంబంధం లేదు, కేవలం ఆట ఆడి వెళ్ళడం మాత్రమే మా పని అని మీరు చెప్పగలుగుతారా? ఆటకి లేదంటే ఆటను అభిమానించే వాళ్ళకి సంబంధం లేదా? ఆ దేశ పౌరులు ఆ దేశ ఆటగాళ్ల కోసం ఇంత తపన పడుతున్నప్పుడు, ఏ దేశ పౌరులైనా, భారతదేశ పౌరులైనా సరే, క్రికెట్ అనేది ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి ఒక రకమైనటువంటి ఎమోషన్. అది ఇట్స్ నాట్ జస్ట్ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. ఖచ్చితంగా ప్రతిదీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ దేశంతో ఓడిపోయినా తట్టుకోగలుగుతారు, కానీ పాకిస్తాన్ మీద భారతదేశం ఓడిపోతే తట్టుకోలేరు. అలాగే పాకిస్తాన్ భారతదేశం మీద ఓడిపోతే అక్కడ పాకిస్తాన్లో కూడా ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతారు. మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది కేవలం వారికి సంబంధించిన ఆట కాదు, దేశాలకి సంబంధించిన ఆట. దేశం మొత్తం టీవీల ముందు కూర్చుంటుంది. దేశం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ప్రతి బాల్కి, ప్రతి ఫోర్కి, ప్రతి సిక్స్కి రక్తం మరిగిపోతుంటుంది. బట్టలు చించుకొని మరి ఈలలు వేసి గోలలు చేస్తుంటారు గెలిచిన వాళ్ళు. మనం చూస్తుంటాం. టపాసులు పేలుస్తారు, అదేదో పెద్ద పండగ రోజులాగా జరుపుకుంటారు. సో అంత ఎమోషనల్ బాండింగ్ ఉంది ప్రజలకి క్రికెట్తో, అందులోనూ ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అంటే. సో ఇది కేవలం ఆటగాళ్ళకి సంబంధించిన ఆట కాదు, ఇరు దేశాలకు సంబంధించిన ఆట. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, అసలు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడానికే భారతీయులకు చాలామందికి ఇష్టం లేదు. ఇలాంటి తరుణంలో భారత్ సిద్ధపడడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. చాలామంది విమర్శలు చేశారు, చాలామందికి ఇష్టం లేదు. మన భారతీయుల్ని మట్టుబెట్టినటువంటి, మన భారత సైనికులను మట్టుబెట్టిన వాళ్ళని, మన భారత సైనికుల ప్రాణాలు తీసిన వాళ్ళని, మన భారత అమాయక ప్రజల యొక్క ప్రాణాలు తీసిన వాళ్ళని, మన భారత మహిళ కుంకుమ చెరిపి వేసిన వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇదే స్పోర్ట్స్మెన్షిప్ అని చెప్పేసి అడిగిన వాళ్ళు లేరా? ఉన్నారు.
అన్నిటికి మించి మరొక వాదం కూడా ఉంది ఇక్కడ. ఆ దేశానికి ఒకవేళ ఆదాయం వస్తే, ఇప్పుడు భారతదేశానికి క్రికెట్ ద్వారా ఆదాయం వస్తే అది కేవలం క్రికెట్కే చెందుతుందా? ప్రభుత్వాలకి లాభం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మన దగ్గరైనా ప్రాపర్ రెగ్యులేషన్ ఉంటుంది. కానీ పాకిస్తాన్లో అలా ఉండదు పరిస్థితి. వాళ్ళు నిజంగా మ్యాచ్లు ఆడితే ఆ దేశానికి లాభం వస్తే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ప్లేయర్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారా? ఫెసిలిటీస్ కోసం ఇన్వెస్ట్ చేస్తారా? లేదంటే ఏదైనా అభివృద్ధి కోసం ఇన్వెస్ట్ చేస్తారా? దే ఇన్వెస్ట్ ఇన్ టెర్రరిజం. వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి టెర్రరిస్టులకు ఇచ్చి మన మీదే బాంబులు వేయించి మన ప్రాణాలు తీయడానికే కదా ఇన్వెస్ట్ చేసేది. మరి అలాంటి వాళ్ళకు ఉపయోగపడేలా మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వచ్చింది. అయినప్పటికీ విత్ ద అల్టిమేట్ స్పోర్ట్స్మెన్షిప్ భారత ఆటగాళ్ళు సిద్ధమయ్యారు. దాంట్లో ఆ దేశంతో ఆడుతున్నప్పుడు ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకంటూ కేవలం మేము ఆటగానే చూడడం లేదు, భారతీయులకు మేము మద్దతుగా ఉన్నాం, భారత ప్రజల యొక్క ఎమోషన్స్ కూడా మాకు ఇంపార్టెంటే అని చెప్పడం కోసం మేము ఎవరైతే అక్కడ ఆ దాడిలో చనిపోయారో, పహల్గామ్ దాడిలో, వాళ్ళ కుటుంబాలకు మేము సంఘీభావం తెలియజేస్తాం ఈ సందర్భంగాని భారతీయులు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తప్పే ఉంది? సిగ్గుపడాలి కదా. ఇలాంటివి తెలుసుకొని ఇలాంటివి జరిగితే సిగ్గుపడాలి, మారాలి, వెళ్ళి వాళ్ళ దేశంలో నాయకుల్ని ప్రశ్నించాలి. ఇదిగో మాకు సిగ్గేస్తుంది వెళ్ళి ఆడాలంటే, చీకొడుతున్నారు మా మొహం మీద అని చెప్పేసి అడగగలగాలి. అంతే తప్ప మీరు మమ్మల్ని బాయ్కాట్ చేస్తారా, మీరు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వరా, మేము బాయ్కాట్ చేస్తాం. బాయ్కాట్ చేస్తే ఎవరికి నష్టం? భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో భారతదేశ క్రికెటర్లే రిచెస్ట్ క్రికెటర్స్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీ గేమ్ ఇది. అందులో భారతీయులు రిచెస్ట్ ప్లేయర్స్. ప్రపంచంలో ఎవ్వరూ ఇంతింత ఫీజులు ఇవ్వరు, ఇంతింత పేమెంట్స్ ఇవ్వరు ప్లేయర్స్కి. ఇంత రిచెస్ట్ ప్లేయర్స్ కాదు మిగతా అందరూ. పాకిస్తాన్ టీం మొత్తానికి పెట్టే బడ్జెట్ ఒక్కసారి భారతదేశ ప్లేయర్స్ పార్టీ చేసుకుంటే అయ్యేంత ఖర్చు. పాకిస్తాన్ టీం మొత్తానికి పెట్టేటువంటి ఎఫర్ట్ పాకిస్తాన్ దేశం నుంచి భారతదేశం ప్లేయర్స్ ఒకరోజు లంచ్కో డిన్నర్కో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే అయ్యేంత ఖర్చు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి. అంత రిచ్ భారత ప్లేయర్లు. భారతదేశం అంత స్ట్రాంగ్గా ఉంది క్రికెట్ విషయంలో. ఐసీసీ అంత స్ట్రాంగ్గా ఉంది, బీసీసీఐ అంత స్ట్రాంగ్గా ఉంది. మీరేం చేయగలుగుతారు? ఈ మ్యాచ్ లేకపోతే భారతదేశానికి ఏమైనా నష్టమా? ఈ సిరీస్ లేకపోతే భారతదేశానికి ఏమైనా నష్టమా? ఎవరికి నష్టం? మీకు నష్టం. క్రికెట్ ఆడాలంటే మీతో ఎవరు ముందుకు రాక, మీ క్రికెట్ టీమ్స్ డబ్బులు లేక, అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి, పీసీబీకి డబ్బులు లేక నానా అవస్థలు పడుతుంటే ఒక రకంగా స్పోర్ట్స్మెన్షిప్ చూపించి మేము ఆడడానికి సిద్ధమయ్యాం. మమ్మల్ని బెదిరించే స్థాయిలో లేరు మీరు, అది గుర్తించాలి ఖచ్చితంగా. పాకిస్తాన్ భారతదేశానికి భారత క్రికెట్కి అల్టిమేట్ జారీ చేసే పరిస్థితుల్లోనో, బెదిరించే పరిస్థితుల్లోనో, డెడ్ లైన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. జాలిపడి ఆడుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఒక వరం మీకు మేము ఆడడం. పాకిస్తాన్తో భారత ప్లేయర్లు క్రికెట్ ఆడడం అనేది ఒక వరం వాళ్ళకి. సో ఖచ్చితంగా ఇలాంటి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి, కనీసం ఆలోచించే పరిస్థితి లేదు. భారత్ వెనక్కి తగ్గే ఆలోచన కూడా లేదు. మనం చూస్తున్నాం మోసిన్ నఖ్వీ చేసినటువంటి ఆ పోస్ట్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కేవలం కావాలని చేశారు ఇదంతా కూడా. ఆ రిఫరీ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేశారని చెప్పేసి చెప్తున్నాడు. గతంలో జరగలేదా ఇలాంటివి? గతంలో కూడా జరిగాయి. క్రికెట్లో కాకపోతే టెన్నిస్లో జరిగింది, అంతే తేడా. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఏ క్రికెట్ ఎనీమోర్. పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగేటప్పుడు ఇట్స్ నాట్ ఏ జస్ట్ ఎ గేమ్, ఇట్స్ ఎ వార్. ప్రజలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఒక యుద్ధం నిజంగా జరిగితే ఎంత ఉత్కంఠ ఉంటుందో, భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ జరిగితే కూడా అంతే అలాంటి ఒక ఉత్కంఠ పరిస్థితి ఉంటుంది. అంతే ఆవేశంగా ఉంటారు, అంతే ఉత్కంఠగా ఉంటారు. యుద్ధంలో రక్తం చిందిస్తే
క్రికెట్లో క్రికెట్ అభిమానులు రక్తం మరిగిపోయేలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరు గెలుస్తారు? ఒక్కొక్క బాల్కి వచ్చేటువంటి ఎమోషనల్ స్పైక్స్ వి కాంట్ ఇమాజిన్. ఇంకెక్కడ చూడలేం కూడా మనం. ఇట్స్ నో లెస్ దెన్ టు ఏ వార్. ఖచ్చితంగా వార్కి ఏమాత్రం తక్కువ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం అసలు క్రికెట్ ఆడడానికి ఇష్టపడడానికే ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారతదేశంతో ఆడితే హైయెస్ట్ రేటింగ్స్ ఉంటాయి. వేరే దేశాలతో ఎక్కడ ఆడినా పెద్ద రేటింగ్స్ ఏమి ఉండవు. మరి భారతదేశానికి ఉండదా? పాకిస్తాన్తో ఆడితే ఉంటాయి. కానీ భారతదేశానికి వచ్చేది పోయేది కొత్తగా ఏం లేదు. ఇప్పుడు పాకిస్తాన్తో ఆడడం వల్ల, ఆడకపోవడం వల్ల కూడా పోయేది ఏం లేదు. వీఆర్ ఆల్రెడీ రిచెస్ట్ కంట్రీ. వీఆర్ ఆల్రెడీ, మీతో పోల్చుకుంటే మేము చాలా రిచ్, మీతో పోల్చుకుంటే మా ప్లేయర్స్ చాలా రిచ్. మాకు పోయేది ఏమీ ఉండదు నిజం చెప్పాలంటే. ఇంకా ప్లేయర్స్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి, ఒకవేళ ఏదైనా ఓడిపోతే విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది భారత ప్రజల నుంచి. ఖచ్చితంగా అసలు ఆడుతున్నందుకే ఇష్టం లేదు. సో ఈ తాటాకు చప్పుళ్ళు ఇవన్నీ భారతీయుల్ని భయపెట్టలేవు, భారత ఆటగాళ్ళని భయపెట్టలేవు. దీనికి సంబంధించి ఖచ్చితంగా వెనక్కి తగ్గే ఆలోచనలో భారతీయులు లేరు, భారత ఆటగాళ్ళు లేరు. ఏం జరగబోతుంది? ఏం చేస్తారు? నిజంగా పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తుందా? చేస్తే ఎవరికి నష్టం? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. భారతదేశానికి ఏ నష్టం లేదు, పాకిస్తానే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే నెక్స్ట్ టైం నుంచి మేము అసలు ఆడం, మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని మాతో ఆడండి ఆటలు అని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ మా దేశంతో ఆడితే తప్పితే మీకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బెదిరిస్తే ఎలా? గతంలో మరి ఇలాంటి ఘటనలు జరగలేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగింది. ఎప్పుడు, ఎలా జరిగింది అనేది ఒకసారి మనం చూస్తే 2023 వింబుల్డన్ మహిళల సింగిల్స్ మ్యాచ్ తర్వాత బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఉక్రెయిన్కు చెందినటువంటి స్వితోలినా నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే అప్పటికి రష్యా బెలారస్ల మధ్య తమ దేశంపై దాడి చేస్తున్నందుకు ఆ దేశానికి చెందిన ప్లేయర్తో తాము కరచాలను చేయనంటూ స్వితోలినా స్పష్టం చేశారు. వింబుల్డన్ నిర్వాహకులు అజరెంకా స్వితోలినాకు ఎలాంటి శిక్ష విధించలేదు. సో ఆటలు అనేవి కేవలం క్రికెట్ గురించే నేను చెప్పట్లేదు. ప్రపంచంలో రిచెస్ట్ గేమ్స్ ఇంకా బాక్సింగ్ ఉంది, లేదంటే ఫుట్బాల్ ఉంది. ఫుట్బాల్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఎంత ఎమోషనల్ స్పైక్స్ ఉంటాయో మనందరికీ తెలియదు ఏముంది. బాక్సింగ్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఆయా దేశాల అభిమానులు ఎంత ఉత్కంఠగా ఉంటారో మనకు తెలియదే ఉంది. సో ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్పోర్ట్స్మెన్షిప్ అనే దాన్ని పేట్రియాటిజం నుంచి పక్కకు తీసుకురాలేము. ప్రతి ఆటగాడు ఒక పేట్రియాటే. ఖచ్చితంగా దేశభక్తి కలిగి ఉండగలిగినప్పుడే దేశం కోసం బలంగా ఆడగలుగుతాడు. కేవలం డబ్బుల కోసం ఆడే ఆటలు కాదు ఇవి. ఇట్స్ నాట్ జస్ట్ గ్యాంబ్లింగ్, ఏదో పేకాట ఆడుకోవట్లేదు కూర్చొని. ప్రతి భారతీయుడు ఆడుతున్నట్టు లెక్కే గ్రౌండ్లో ఉంటే భారత ప్లేయర్లు అలాగే ఫీల్ అవుతారు. ఒక్క బాల్ మిస్ అయితే ఏదో ఆస్తులు కోల్పోయినట్లే ఫీల్ అవుతాం. ఖచ్చితంగా ఒక్క 6 పడితే ఏదో గొప్పదేదో సాధించినట్లే ఫీల్ అవుతాం. ఒక్క మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్తో, మామూలుగా మ్యాచ్ గెలిస్తేనే పండగ చేసుకుంటాం. మ్యాచ్ ఓడిపోతే తినడానికి కూడా మాకు సహించదు, ఫుడ్ వెళ్ళదు, మాకు అరగదు. నిజం చెప్పాలంటే ఒక రకంగా కష్టంగా ఉంటుంది. స్కూల్ పిల్లలు ఏడుస్తుంటారు కూర్చొని, కాలేజ్ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు, వయసుతో సంబంధం లేదు, ఎవ్రీబడి గెట్ అప్సెట్. అదే మ్యాచ్ గెలిస్తే అదొక పెద్ద పండగ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు మా భారతీయుల్ని, మా భారత మహిళల కుంకుమను చెడిపేసినటువంటి వాళ్లతో, ఆ దేశంతో క్రికెట్ ఆడడానికి ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయం. మా భారతదేశం మీద అణుబాంబు వేస్తామని బెదిరిస్తున్నటువంటి దేశంతో, మా భారత జలాల మీద మేము ప్రాజెక్టులు కట్టుకుంటే క్షిపణులతో కూల్చేస్తామని బెదిరిస్తున్న దేశంతో, మా భారత జవాన్ల ప్రాణాలు ప్రతిరోజు బోర్డర్లో అనేక మంది ప్రాణాలు తీస్తున్నటువంటి దేశంతో, రక్తం చిందిస్తున్నటువంటి దేశంతో అసలు ఎందుకు ఆడాలి మ్యాచ్?
ఎందుకు ఆడాలి? ఆడడం పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. చాలామంది భారతీయులకు మ్యాచ్ ఆడడం ఇష్టం లేదు పాకిస్తాన్తో. వెళ్ళి అడగండి బయట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆడడమే చాలా గొప్ప. అందులోనూ అది పెద్ద మీకు గుడ్ న్యూస్. మీ దేశానికి ఆదాయం వస్తుంది, మీ టీంకి ఆదాయం వస్తుంది. 4 రోజులు 4 మెతుకులు ఎక్కువ తినగలుగుతారు మీరు. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల దగ్గర భిక్షాటన చేసి మీ నాయకులు డబ్బులు తీసుకొస్తున్నారు, అది మర్చిపోవద్దు. భారతదేశం లాంటి గొప్ప గొప్ప దేశాలతో మీకు భారతదేశం చాలా గొప్ప దేశం ఖచ్చితంగా. నాట్ జస్ట్ అనదర్ కంట్రీ, నైబర్ కంట్రీ కాదు, ప్రపంచంలోనే గొప్ప దేశం. అలాంటి దేశంతో మీరు క్రికెట్ ఆడడం అనేది మీ అదృష్టం. మీతో ఆడాలని మేము ఒప్పుకోవడం అనేది మా గొప్పతనం, మా మంచితనం. సో ఇలాంటి గొప్ప అవకాశాలను వదులుకోవడం తప్ప ఇంకేం ఉండదు. పాకిస్తాన్ ఒకవేళ ఇలాంటివి నిర్ణయాలు తీసుకుంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కలిగితే మీ కడుపే మారుతుంది, మీకే నష్టం జరుగుతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియంది కాదు. వన్ ఆఫ్ ది మోస్ట్ పూరెస్ట్ బోర్డు అది. ఆ దేశం అయినా అంతే. సో ఏ రకంగా చూసినా భారతీయులు చేసింది తప్పు కాదు. ఖచ్చితంగా చాలా గొప్ప పనే చేశారు. ఇలాగే కొనసాగుతాయి నిర్ణయాలు. రేపు ఒకవేళ ట్రోఫీ గెలుస్తాం ఖచ్చితంగా. గెలిచిన తర్వాత ఏసీసీ చీఫ్ ఉండేటువంటి నఖ్వీ ఒకవేళ కనుక వచ్చి ఇవ్వాలంటే, అక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అతనే చీఫ్. సో అతను కనుక స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి మా కెప్టెన్ వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదు, వెళ్ళే అవకాశం లేదు. ఆ స్టేజ్ని షేర్ చేసుకోవడం కూడా మాకు ఇష్టం లేదు అంటూ తెలుస్తోంది. కెప్టెన్ వెళ్ళడానికి రెడీగా లేరంటూ తెలుస్తోంది సూర్యకుమార్. సో ఇవన్నీ ఖచ్చితంగా మంచి నిర్ణయాలు. తెలియాలి, ప్రపంచ దేశానికి తెలియాలి, వాళ్ళ ఆటగాళ్ళకు తెలియాలి నొప్పి, వాళ్ళ అభిమానులకు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి. భారతదేశం లాంటి శాంతిని కోరుకునే దేశం, గొప్ప గొప్ప స్పోర్ట్స్మెన్షిప్ ఉన్నటువంటి భారతదేశ ఆటగాళ్ళు ఇలా చేశారు అంటే పెద్ద చర్చ అవుతుంది. ఇప్పుడు అన్ని దేశాలు చర్చించుకుంటాయి. జస్ట్ కాలర్ ఎత్తినా చర్చే, కాలర్ దించినా చర్చే భారత ఆటగాళ్ళు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. మీరు చేసినటువంటి తప్పులు ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో తెలుస్తాయి, అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడే మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా. సో ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. పాకిస్తాన్ బుద్ధి ఇప్పటికైనా మారాలి, ఇలాంటివి చూసైనా సరే. మీరేమనుకుంటున్నారు భారత ఆటగాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల? భారత జట్టు నిర్ణయాన్ని మీరెలా చూస్తున్నారు? షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నిజంగా తప్ప? లేదంటే రేపు స్టేజ్ షేర్ చేసుకోం మేము ఒకవేళ ట్రోఫీ గెలిచినా సరే నఖ్వీ వస్తే అని చెప్పడం తప్ప? అలాగే భారత ఆటగాళ్ళని లేదంటే భారత క్రికెట్ బోర్డుని బెదిరించే స్థాయిలో పాకిస్తాన్ ఉందా? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులకు భారత్ భయపడాలా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.